భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి ఫార్మాలో ప్రమాదం. జూబ్లీహిల్స్ లో మరోసారి ప్రోటోకాల్ విషయంలో గొడవ. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు. జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించాలి, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. జర్నలిస్ట్ అధ్యక్షులు మీసాల రామస్వామి. బీజేపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగం యొక్క ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరంలో శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానంలో శ్రీ గోవిందరాజస్వామి ప్రధాన అర్చకులు శ్రీ వరిహోగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో 27 డివిజన్ పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా వరంగల్ నగర ఏసీపీ నందిరామ్ నాయక్ మరియు స్థానిక ఇంతర్గంజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ విచ్చేసి పారిశుద్ధ కార్మికులకు దాదాపు 40 మంది మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. చీరల పంపిణీ అనంతరం శ్రీ గోవిందరాజస్వామి దివ్య దర్శనంకు ముఖ్య అతిథులు అయిన ఏసీపీ నందిరామ్ నాయక్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. యూనివర్సిటీ నుంచి సార్ మాకు పరిచయం తెలుసు, జాబ్ రాకముందు నుండి. వాళ్ళ జాబ్ వచ్చి మా బిల్స్ కాలనీ సీఏ గారు కూడా సారు చేయడం జరిగింది. వాళ్ళ వరంగల్ జిల్లాలో వారి ఉద్యోగ ప్రస్థానం చాలా దిక్కులు చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఏసీపీగా చేసిండ్రు. వారు పేదల పక్షాన్ని నిలబడే అధికారి ఏసీపీ నందిరామ్ నాయక్ గారు కానీ షుకూర్ గారు కానీ, ఇక్కడ వారు కూడా కష్టపడి పైకి వచ్చిన వారి షుకూర్ గారు కూడా. మరి ముఖ్యంగా పేదలు అంటే వాళ్ళకి ప్రేమ కాబట్టి పేదల కోసం ఇవ్వాలనే చీరలు పంపిణీ చేస్తారంటే శ్రీనివాస్ గారు చెప్పడంతో వీరికి వచ్చి ఇక్కడికి టైం వారి చాలా విలువైన టైంను కేటాయించి రావడం వారికి మా పక్షాన మీ అందరి పక్షాన హృదయపూర్వక. ముఖ్యంగా మీ అందరికీ మరొక చిన్న విన్నపం. మా గోవిందాల గుట్టకాడ ఇవాళ ఇంత ప్రశాంతంగా మేము దాదాపు 1 నెల 2 నెలల కాంచి కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే ముఖ్యంగా మన సిఐ గారు అమ్మ దగ్గర సార్ ప్రకాశం నిలబడండి, తీసుకుని నిలబడండి. అమ్మ ఇచ్చింది సైడ్ మీరు 5 ఇచ్చారు. అందరూ రండమ్మా. కొమలగారు అందరూ ఒక్కొక్క ఫోటో కొట్టు వాళ్ళకు తిప్పుంటుంది. ఎప్పుడు మనసు ఒక్కొక్క సింగల్ కొట్టు అటు చూడు సార్, అటు చూడు రామ్మా చూడు చూడండి. పర్లేదు అందరూ వచ్చా నేను తీసుకున్నాను. తీసుకోండి చూడండి. ఒక్కసారి న్యూస్ ఒక తీసుకుంటే ఇబ్బంది ఉంటుందా?
హిస్టారికల్ గోవిందరాజుల గుట్టను టెంపుల్ దర్శించుకోవాలని నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు మరి ఈ ప్రధాన అర్చకులు సీనయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం పారిశుద్ధ కార్యక్రమం ఉందని చెప్పేసి ఆహ్వానించడంతో ఇక్కడికి రావడం జరిగింది. పారిశుద్ధ కార్యక్రమంలో మరి చీరలతో పాటుగా వారికి మరి వాళ్ళ విధి నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామివారిని కూడా దర్శించుకొని రావడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలనలో భాగంగా ఈ నెల 26 గణతంత్ర వేడుకలో సీఎం చేతుల మీదుగా ప్రభుత్వ పథకాలను లబ్ధి చేసే విధంగా ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో భాగంగా గ్రేటర్ వరంగల్లోని 14వ డివిజన్లో ఎంఆర్ఓ ఇక్బాల్ సమక్షంలో 4 పథకాలకు సంబంధించిన అర్హుల గుర్తింపు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక మరియు వారి జాబితా ప్రక్రియ ప్రారంభమైంది. సభల్లో అర్హత ఉన్న వారి పేర్లు ఒకవేళ గతంలో సమగ్ర సర్వేలో లేని వారు మళ్లీ దరఖాస్తు స్వీకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. నేటి నుండి ఈ నెల 24 వరకు గ్రామ సభలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మన రాజ్యాంగం యొక్క గౌరవ ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 2015 నాడు రాజ్యాంగ ఆమోదం పొందిన రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించారు. అపోహలు సృష్టిస్తే నమ్మకండి. ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డుల ప్రక్రియ అనేటువంటిది నిరంతర ప్రక్రియ. కొంతమంది కావాల్సుకుని ఏంటిదంటే రేషన్ కార్డుల ఏరివేత జరుగుతుంది, రేషన్ కార్డులు తీసివేస్తారు అనేటువంటిది ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. ఎవరు అర్హులు ఉన్న వారైనా కూడా, ఉదాహరణకు ఇక్కడ హాజరైన వాళ్ళకి ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈరోజు ఇదే గ్రామ సభలో రేషన్ కార్డు కొరకు మీరు దరఖాస్తు పెట్టుకోండి. అదేవిధంగా మెంబర్ యాడింగ్ అంటే కుటుంబంలో ఒక పేరును యాడ్ చేయాలి, మా పేరు రాలేదంటే కూడా అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు. ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా మీరు నేరుగా మా తహసీల్దార్ గారి కార్యాలయానికి వచ్చైనా ఇవ్వచ్చు, మున్సిపల్ కార్యాలయానికైనా ఇవ్వచ్చు. మీరు ఏ విధమైనటువంటి ఆందోళన చెందవద్దు. ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అదేంటంటే మనకు ఇప్పుడు కులగణన సర్వే జరిగింది. ఆ కులగణన సర్వే ఆధారంగా మరియు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఇందిరమ్మ ఇండ్ల దాని మీద ఒక 15-20 రోజులు మన మున్సిపల్ కార్యాలయం సిబ్బంది అందరూ కూడా మన రెవెన్యూ ఉద్యోగులు కూడా కష్టపడి సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి అర్హులైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల జాబితా అనేటువంటిది మనం ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాము. మన ఏనుమామల గ్రామానికి వచ్చేసి ఇప్పుడు వెరిఫికేషన్లో ఉన్నాయి 3921 అప్లికేషన్లు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కొరకు వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటిది ఎవరికి వస్తుంది అంటే నివాస స్థలము వారి పేరు మీద ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. మీరు విచారణలో మీరు అందరికీ విచారణ చేసిండ్రు, లిస్ట్ అవుట్ చేసిండ్రు. అది త్వరలో లిస్టు మా దగ్గర విచారణలో ఉన్నది. అది కూడా మేము గ్రామాల వారీగా మేము గౌరవ కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకొస్తాం, మున్సిపాలిటీలో పెడతాం, మా తహసీల్దార్ ఆఫీసులో కూడా పెడతాం. ఇది కూడా ఎవరు ఆందోళన చెందని అవసరం లేదు, ఇవ్వచ్చు. అదేవిధంగా చాలామందికి ఒకవేళ ఈ నివాస స్థలం లేదు, మా పరిస్థితి ఏంటిది అని అనుకోవచ్చు. అలాంటి వారు కూడా ఏ విధమైనటువంటి అపోహలకు కానీ భయాలకు కానీ గురి కావద్దు. ఎందుకంటే
మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనకు మంజూరై ఉన్నాయి. ఇప్పుడు మన ఇది ఏన్మాముల గ్రామం అనేటువంటి వర్ధనపేటలో వస్తుంది. వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించిన వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన మన వరంగల్ మండలంలో వరంగల్లో 2000 ఇండ్లు మనకు దూపకుంటలో మంజూరైనాయి. అదేవిధంగా మనకు దేశాయపేటలో 200 ఇండ్లు ఉన్నాయి. పైడిపల్లిలో 70 ఇండ్లు ఉన్నాయి. ఎవరైనా జెన్యున్గా పూర్ వాళ్ళు ఉన్నారు, చాలా నిరుపేదలు ఉన్నారు అంటే ఎలాంటి నివాస స్థలం లేని వారికి కూడా ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటిది మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇంత పెద్ద సంఖ్యలో హాజరై అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మన స్థానిక మండల వ్యవసాయాధికారి, అదేవిధంగా అయితే తహసీల్దార్గా నేను, మా మండల సర్వేయర్ కూడా మొత్తం మన ఏన్మాముల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సర్వే నెంబర్ను కూడా మనం సర్వే చేయడం జరిగింది. సర్వే నెంబర్లు అన్నింటినీ సర్వే చేసి ఏన్మాముల గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవసాయేతర భూములను గుర్తించినాం. ఉదాహరణకు మన ఏన్మాములలో కాటన్ జిన్నింగ్ మిల్స్ ఉన్నవి, ఇండస్ట్రీస్ ఉన్నవి. అవన్నీ కూడా గతంలో మనకు రైతు భరోసా తీసుకోవడం జరిగింది. అవన్నీ మేము సర్వే చేయగా దాదాపుగా మొత్తం మనకు 534 నిర్వహించినటువంటి సర్వే ఉన్నది. అందులో మనము 231 సర్వే సబ్ డివిజన్స్ను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో ఈ 231 సర్వే సబ్ డివిజన్ కూడా రైతు భరోసా వేయడం జరిగినది. మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 97 ఎకరాల వ్యవసాయ 97 ఎకరాల 31 భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగం యొక్క గౌరవ ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధాని మోడీ 26/2015 నాడు రాజ్యాంగం ఆమోదం పొందిన రోజున రాజ్యాంగ దినోత్సవంను ప్రకటించారు. 26 నవంబర్ నాడు మనం ఈ రాజ్యాంగం మన ఆత్మగౌరవంలా జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లోని విద్యార్థులకు రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించాలని అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగం వర్తమానానికి మరియు భవిష్యత్తుకు మార్గదర్శి. నేడు ప్రతి పౌరుడికి ఏకైక లక్ష్యం అభివృద్ధి చెందిన భారతదేశము నిర్మించడమే అని అన్నారు. ఈ సమావేశంలో వన్నల శ్రీరాములు, కొండేంటి శ్రీధర్, గంధి నవీన్, బంకం హరిశంకర్, జలగం రంజిత్ పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వంలో వెంటనే వాళ్ళ కుటుంబంతో మాట్లాడి వారిని ఎక్కడ అంత్యక్రియ చేయాలి, వారిని ఏ రకంగా గౌరవించాలి అనేటువంటి ఆలోచనతోటి సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టేసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి వారి యొక్క సంస్థ అంటే చివరి కార్యక్రమాన్ని పూర్తి చేసింది. దాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారిని స్మారక చిహ్నం ఎక్కడ పెడతారు, లేకపోతే అక్కడ పెడతారా, ఇక్కడ పెడతారా అనేటువంటి ఒక రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి ప్రయత్నం చిత్తశుద్ధిని ప్రజలు గమనించింది కాబట్టి వాళ్ళు సఫలీకృతం కాలేకపోయారు. దీన్ని మనం ఒకసారి గమనించాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఆలోచన చేయండి, మనకి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గురించి కనీసం ఆయన చనిపోయినప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. డిఫాక్టో పిఎం అంటే దాదాపుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ముఖ్యాధిపత్యంలో ఆమె నడిపిస్తా ఉంది. కనీసం ఆయన పార్థివ దేహాన్ని సెంట్రల్ పార్టీ కార్యాలయానికి కూడా తీసుకుపోలే కాంగ్రెస్ పార్టీ. కేంద్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా దర్శనానికి ప్రజల కోసం ఉంచారు. ఢిల్లీలో పార్థివ దేహాన్ని ఖననం చేయడానికి కూడా అనుమతించకుండా, ఏ మీటింగ్ పెట్టకుండా, వర్కింగ్ కమిటీ తీర్మానం చేయకుండా హైదరాబాద్ కు తరలించినటువంటి కుటుంబంతో కూడా మాట్లాడకుండా తరలించినటువంటి విషయం మనకు తెలుసు. చివరికి ఎంత అవమానం అంటే పార్థివ దేహం రాష్ట్రంలో సగం కాలం ముందుకి అందరు వెళ్ళిపోయింది. సగం ఖాళీ కాలం ముందుకి అందరు వెళ్ళిపోతే మళ్ళీ మీడియా ద్వారా చూసి మళ్ళీ దాన్ని పోయేసి కొంతమంది దాన్ని పూర్తిగా కాలేటట్టు చేసి, ఇంతకంటే ఘోరంగా ఒక ప్రధానమంత్రిని అవమానించినటువంటి పార్టీ
ఏది ఉండదు, ప్రపంచంలో కూడా ఉండదు అనుకుంటా. కాబట్టి అటువంటి ప్రయత్నం చేసినటువంటిది మనం మర్చిపోకముందుకే ఇవాళ మన్మోహన్ సింగ్ అవమాన పరిస్థితి అనేటువంటి ఒక తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతెందుకు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి వారి చనిపోతే కూడా కుమార్తె మన మీడియాకు చెప్పింది. అక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి విషయం ఇది. సిడబ్ల్యూసి సెంట్రల్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ మీటింగ్ పెట్టలేదు. ఆయన కనీసం సంతాపం కూడా తెలపనటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి మహానాయకులు ములుగు జిల్లా ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి ఐటీడీఏ వరకు ర్యాలీ చేపట్టిన ఆదివాసులు ఐటీడీఏ కార్యాలయ ఆవరణంలో బైఠాయించి ఐటీడీఏ పరిధిలోని అన్ని మండలాల్లో ఆదివాసీ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన భూములకు పట్టాలివ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎకో సెన్సిటివ్ జోన్ల పరిధిలో ఆదివాసులకు ఇసుక సొసైటీలకు సడలింపు ఇవ్వాలని, ఏజెన్సీలోని ఉద్యోగాలు ఆదివాసులకే కేటాయించాలని, గిరిజనేతల వలసలను అరికట్టాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని ప్రాజెక్టు అధికారి చిత్రమిశ్రకు అందజేసిన ఆదివాసీ సంఘాల నాయకులు. ఇంప్లిమెంట్ చేయడానికి కాబట్టి మొత్తం చేయాలి. ఏజెంట్ వాళ్ళు వలసలు వచ్చేసి ఇప్పుడు జీవో నెంబర్ 3 లెక్కనే 107 చట్టాన్ని సవరించాలని చెప్పి అది సుప్రీంకోర్టులో కేసేసారు. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఏజెన్సీ ప్రాంతంలో ఇది జరుగుతుంది తప్ప లేకపోతే ఖచ్చితంగా చట్టం అమలు అయ్యేది. ఇక్కడ ఉన్న అధికారులు ఆ చట్టాన్ని అమలు చేయకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమారం నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు 10 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లతో పాటు 6 నెలల మెడికల్ లీవ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హన్మకొండ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల పాదయాత్రను కాకతీయ యూనివర్సిటీ నుండి హన్మకొండ కలెక్టరేట్ వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడకపోవడము శోచనీయం. సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనము నిర్ణయించి దాన్ని తక్షణమే అమలు చేయాలని ఈ పాదయాత్ర సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఆశాలకు ఈఎస్ఐ పిఎఫ్ ఈ రెండింటినీ కూడా భద్రతను కల్పించాలి. దాంతోపాటు 55 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, అదేవిధంగా డ్యూటీలో మరణిస్తే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరం నుంచి వేతనాల కోసం కొట్లాడినా కూడా పోరాడుతూ ఉన్నా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించకపోతే రాబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని
చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క ఈరోజు వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు వెంకటాపూర్ మండలం మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభించిన మంత్రి సీతక్క అనంతరం మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం కారణంగా రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందిస్తానని రేపటి నుండి ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని సంక్షేమ పథకాలు నిరంతరం ప్రజలకు అందించాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ప్రభుత్వం అని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడకుల అశోక్తో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మహిళలు అడిగారు కాబట్టి ఇస్తాము. రేపటి నుంచి గ్రామ సభలు కూడా అవుతా ఉన్నాయి. సభలకు వెళ్ళండి. తప్పకుండా మీకు ఏం రాలేదో రేషన్ కార్డా ఇల్లా ఏది ఉన్నదో అందులో వచ్చే దాంట్లో ఎక్కించుకోండి. ఒకవేళ అందులో పేరు రాకుండా మళ్ళీ మీరు పేరు ఇవ్వండి, లేకుంటే మన లీడర్ల ద్వారానైనా లేకుంటే ఊర్ల కార్యదర్శి ద్వారానైనా పంపించండి. మేము ఖచ్చితంగా అందరికి వచ్చేటట్టుగా చేస్తాం. మహిళా కమ్యూనిటీ భవనానికి స్థలం చూసి పెట్టి తస్మాత్ విరాట్ జాయిద విరా జ్యోతి పురుషః స్వాగతం. కాజీపేట రైల్వే స్టేషన్లో రహస్య ప్రదేశం రవాణా సిద్ధంగా ఉన్న 4 కిలోల గంజాయి బ్యాగ్ను మంగళవారం పోలీసులు జాగిలానికి చిక్కింది. వివరాలకు వెళ్తే కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంకు ఈ రోజు ఉదయం అందిన సమాచారంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీస్ జాగిలాలతో కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా ప్లాట్ఫామ్ 1 చివర వరంగల్ వైపులో ప్రయాణికులు కూర్చుండే బల్ల రహస్యం భద్రపరిచిన బ్యాగ్ వద్ద పోలీస్ జాగిలం అరవడంతో అప్రమత్తమైన పోలీస్ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో 4 కిలోల గంజాయిని గుర్తించిన స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ తనిఖీలో ఇన్స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు, ఆర్ఎస్ఐలు పూర్ణ, మనోజ్ నాగరాజ్తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రయగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు మహాకుంభ స్నానానికి వచ్చిన భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ సన్నివేశం కెమెరాలలో క్లిక్ అయింది. సైబీరియాలో వాతావరణ మార్పులతో పక్షులు శీతాకాలం నుండి ఇక్కడికి వస్తుంటాయి. సైబీరియా, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, టిబెట్, హిమాలయ పర్వతాల మీదుగా అవి ఇక్కడికి వస్తాయి. ఈ పక్షులు ఘాట్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు పక్షులకు చపాతీ, బిస్కెట్ వంటి శాకాహారం ఆహారం మాత్రమే తీసుకుంటాయని చెప్తారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.